ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం చేసినప్పుడు కనుమ పండుగ నాడు మీరు గిరి ప్రదక్షిణం చేస్తే మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? కనుమ పశు పండుగ. అసలు ఆ రోజున ఆవుల్ని, దూడల్ని, గుర్రాల్ని అన్నిటినీ అలంకారం చేస్తారు. చేసి వాటికి పాయసం వండి పెట్టాలి. అసలు మీరు అరుణాచలం వెళ్ళి కనుమ పండుగ నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయానికి వెడితే భళ్ళాల మహారాజు గారు నిర్మాణం చేసినటువంటి పెద్ద నంది ఉంది. ఆ పెద్ద నందికి, చిన్న నందికి అలంకారం చేస్తారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ మనం శాకాంబరి అలంకారం ఎంత గొప్పగా చెప్తామో, కనుమ పండుగ నాడు చేసే నందీశ్వర అలంకారం అలా ఉంటుంది. ఎందరమో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తుండేవాళ్ళం. ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్లే. ఎక్కడ చూసినా ఆవులకి, దూడలకి అంత గొప్ప గొప్ప అలంకారం చేస్తారు. అంత గొప్పగా పాయసాన్నాలు నివేదనం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో. తిరువన్నామలై శ్రీచక్ర